ఉపాధి కల్పన పెరగాలి. అలాగే బంగారం సంగతి ప్రస్తావించారు మీరు. బంగారం గత సంవత్సరం 721 టన్నులు దిగుమతి చేసుకున్నాం. అంతకుముందు సంవత్సరం 757 టన్నులు దిగుమతి చేసుకున్నాం. అంతకుముందు సంవత్సరం 790 టన్నులు. అంటే మన దగ్గర జీరో ప్రొడక్షన్, ఆల్మోస్ట్ అంతే కదా, జీరో ప్రొడక్షన్. ప్రపంచంలో 25% ఉత్పత్తి అంతా భారతదేశానికి వస్తున్నది ఈ దిగుమతుల ద్వారా. ప్రపంచం మొత్తంలో అతి ఎక్కువ బంగారం భారతదేశంలో నిల్వ ఉన్నది, 36,000 టన్నులు ఉన్నది. అదనంగా బంగారం ఇవాళ రేటు ప్రకారం గత సంవత్సరం దిగుమతి చేసుకున్న దగ్గర ఈ సంవత్సరం దిగుమతి చేసుకుంటే ఇవాళ రేటు ప్రకారం $110 బిలియన్ అవుతుంది. మనకు ఆయిల్ ఇంధనం తర్వాత అతి పెద్ద దిగుమతి బంగారం. నిజమే, మనకి సాంస్కృతికంగా బంగారం లేకపోతే ఉండలేమన్న సమాజం ఉన్నది. కానీ కాలక్రమేణా దిగుమతి చేసుకుని వస్తే మన దేశంలో మన రైతులకో మన ప్రజలకో పోయింది అనుకోండి, డబ్బు ఎక్కువ తక్కువ మనం చూసుకుంటాం. ఎవరికో మనం డబ్బులు ఇవ్వటం, ఆయిల్ రూపంలో కానీ ఇంధనం లేకపోతే బంగారం రూపంలో కానీ. కాబట్టి పొదుపరితనము చేయాలి. ఆయిల్ విషయంలో పొదుపరితనం చాలదు, పెద్ద ఎత్తున ఎలక్ట్రిఫికేషన్ కావాలి. ఎలక్ట్రిక్ కార్లు 5-10 ఏళ్ల తర్వాత ఎలక్ట్రిక్ కార్లు తప్ప ఇంకోటి లేని పరిస్థితి ఉత్పత్తి చేసాం అనుకోండి మనం. అంటే మనకు సోలార్ పవర్ కావాలి, ఛార్జింగ్ సిస్టమ్ కావాలి, ఎలక్ట్రిక్ కార్లు మ్యాండేటరీ చేయాలి. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని చర్యలు గత 10 ఏళ్లుగా తీసుకున్నది. ఉదాహరణకి ఇథనాల్ ని పెట్రోల్తో పాటు 25% బ్లెండ్ చేస్తున్నారు. ఈ మధ్య డీజిల్ ను కూడా బ్లెండ్ చేస్తుంటే మళ్ళీ గగ్గోలు పెట్టారు. మనం ఏ పని చేసినా గగ్గోలు పెట్టి అన్ని ఆపుతుంటే దేశం ఏమవుతుంది? డీజిల్ అక్కడ బ్లెండ్ చేస్తున్నారు. రేపు పొద్దున అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తే మీకు డీజిల్ పెట్రోల్ అవసరం లేకుండా వాహనాలన్నీ కూడా ఎలక్ట్రిక్ గా ఛార్జెస్ నడిస్తే దానికి అది ఏర్పాటు చేసినట్టయితే చాలా మేరకు ఈ వినియోగం తగ్గిపోతుంది మన దేశంలో. అప్పుడు దిగుమతులు ఒకటి రేపు పొద్దున ఇరాన్ వార్ లాంటిది మరొకటి వచ్చినా, లేకపోతే గల్ఫ్ లో ఇంకొక చోట మరొక చోట, మరి బాబెల్ మండాస్ అని చెప్పని మీకు ఎర్ర సముద్రంలో మనకు ఒక స్ట్రేట్ ఉన్నది, అక్కడ అడ్డుకున్నారు అనుకోండి, అక్కడ అడ్డుకున్నా ఇంకేమైనా దేశానికి భయం ఉండదు. కాబట్టి 5-10 ఏళ్ళలో ఆ మార్గానికి వెళ్ళాలి మనం. ఒక యుద్ధ ప్రాతిపదికన యుద్ధం ఒక దేశం సర్వైవల్ యుద్ధం అన్నప్పుడు ఆధారపడ్డప్పుడు దేశం ఎలా స్పందిస్తుందో ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థ దీని మీద ఆధారపడుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని ఎంతగా కుదిపేసినటువంటి యుద్ధం ఇంకోటి లేదు. యుద్ధంలో జరిగే జన నష్టము, ఆస్తి నష్టం ఇరాన్ లో జరుగుతుంది, పక్కన పెట్టేయండి. ప్రపంచం మొత్తానికి ఆర్థికంగా ప్రపంచాన్ని కుదేలు చేసింది. ఇది మనంతా కలిసి పూనుకోవాలి. కానీ దీన్ని రాజకీయం చేస్తే, ఇది పార్టీల పరం చేస్తే, మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడే ఎందుకు వచ్చింది నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇది ఒక 3-4 సంవత్సరాల కింద ఇప్పుడు మీరు చెప్పారు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ కూడా బంగారం అంత దిగుమతి చేసుకున్నప్పుడు అప్పుడే ఎందుకు చేయలేదు? ఇన్ఫాక్ట్ అప్పుడు ఆ సమయంలో కస్టమ్స్ సుంకం తగ్గించారు, గోల్డ్ మీద ఎంకరేజ్ చేశారు. మనం సంక్షోభ సమయంలోనే ఇంత గొడవ పెడుతున్నాం కదా నిర్ణయాలు తీసుకుంటే. మామూలు సమయంలో నిర్ణయాలు తీసుకుంటే తగ్గతిడతారు కదా. మనకి ప్రజాస్వామ్యం అన్నది చాలా ఈ దేశ వ్యవస్థని గందరగోళం చేస్తుంది. అమెరికా కావచ్చు, భారత్ కావచ్చు, మరో దేశం కావచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాలు, స్వల్పకాలికంగా ఓట్లు, ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఇప్పుడు ఉంటుంది. ఆ రెంటిని సమన్వయం చేయాలి. స్వల్పకాలికంగా అసలు ఓట్లు పూర్తిగా పోయి ప్రభుత్వానికి ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం పోయింది అనుకోండి, ఆ ప్రభుత్వాలు నిలవు. అలాగే తాత్కాలికంగా ఓట్ల కోసం అన్ని సంక్షేమము తాత్కాలికంగా చేస్తే భవిష్యత్తు నిలవదు. రెండింటి మధ్య సమన్వయం కావాలి. ఆ ప్రయత్నాన్ని కొన్ని ప్రభుత్వాలు రాష్ట్రాల్లో చేస్తున్నాయి. ఉదాహరణకి కొన్ని రాష్ట్రాలు తీసుకోండి, మీరు ఒరిస్సా తీసుకోండి, గతంలో నవీన్ పట్నాయక్ ఉన్నా, ఇప్పుడు బీజేపీ ఉన్నా కూడా. గుజరాత్ తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, ఆ బాధ్యతతో ప్రవర్తిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు రేపనది లేనట్టుగా చేస్తున్నాయి. అలాగే జాతీయ స్థాయిలో ఖచ్చితంగా కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా ఆ నేపథ్యంలో కూడా అటు ప్రజల సంక్షేమం కోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే ఆర్థిక సౌష్ఠవం కోసం చాలా పాటుపడ్డారు. కాబట్టి ఇంత సంక్షోభం ఉన్నా కూడా 1,00,000-2 లక్షల కోట్లు అదనంగా పెట్టాలని చెప్పంటే పెద్ద ఇబ్బంది లేకుండా పెట్టగలుగుతున్నాం. లేకపోతే మనం గత 7-8 ఏళ్లుగా కనుక ఆర్థికంగా పిచ్చిగా ప్రవర్తించినట్టయితే, ఈ దేశంలో ఆర్థిక సౌష్ఠవం లేకుండా ఉన్నట్టయితే ఈ పార్టీకి భారతదేశం కుదేలైపోయింది. 1991 సంక్షోభం కంటే ఎక్కువ తీవ్రంగా ఉండేది. ఓకే.